నమస్కారం ఐటీ వార్తలకి స్వాగతం. నేడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా పూజలు. శనివారం సందర్భంగా 56వ మరవ వద్ద వెలిసి ఉన్న శ్రీ శని మహాత్మునికి తైలాభిషేకం. శనివారం సందర్భంగా శ్రీ శని మహాత్మునికి తైలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకం కార్యక్రమంలో పాల్గొని వారు మొక్కులు చెల్లించారు. అర్చకులు పంచిన తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. నేడు పట్టణం నందు ఇంటింటా జనసేన ప్రచారం చేపట్టిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్. నేడు స్థానిక హనుమంతరాయ దిన్ని నుండి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్ ప్రచారం మొదలుపెట్టారు. అందులో భాగంగా బీడీ కాలనీ, నానాసాపేట, చింతల వీధి, కుమ్మర వీధి, బ్రాహ్మణ వీధి, నగిరి తదితర వీధుల్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు రాజకీయ అరంగేట్రంలో భాగంగా 30 సంవత్సరాల నుంచి పుంగనూరు ఎటువంటి అభివృద్ధి నేర్చుకోలేదని, ఈ 2019 ఎలక్షన్లో నాకు ఒకసారి అవకాశం కల్పిస్తే పుంగనూరులో మంచి అభివృద్ధి పథకం తీసుకెళ్తానని, చదువుకోవడానికి కాలేజీ, బస్ షెల్టర్, బెస్ట్ హాస్పిటల్, రోడ్లు, నీటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని అన్నారు. అలాగే ఎవరికి ఏ సమయంలో ఏ ఆపద వచ్చినా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని, మీరు వచ్చినా సరే నేను వచ్చినా సరే ఇద్దరికి ఒకే సమయం అవుతుందని అన్నారు. అలాగే కటకడపాలెం నందు 15 మంది జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారిని రామచంద్ర యాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వెంకటరమణారెడ్డి, నానపాల కుమార్, జగదీష్, హరి, దినేష్, దీపు, నరేష్, ప్రకాష్ తదితర జన సైనికులు పాల్గొన్నారు. వేస్తున్నారంటే వెనక్కి వెళ్ళిపోండి. కొంచెం రామచంద్ర యాదవ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా, పుంగనూరు ఎమ్మెల్యేగా నామినేషన్ తరుణంలో పుంగనూరు గడప గడపకి కార్యక్రమంలో ఆయన తిరుగుతున్నాడు. మంచి జనాదరణ లభిస్తుంది. ఇదే జనాదరణతో రేపు రాబోయే 19 ఎలక్షన్లో కంపల్సరిగా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ఓటర్లని ప్రజల్ని కోరుకుంటున్నాను. ఈ పుంగనూరు
అభివృద్ధికి నోచుకోలేదు. అభివృద్ధి నోచుకోవాలంటే కంపల్సరిగా మన రామచంద్ర యాదవ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆయన 100 రూపాయల స్టాంప్ మీద 75 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే చేయనంత ఘనకార్యం ఆయన ధైర్యంగా చేశాడు. నేను చేసే పని చెప్తాను, చెప్పే పని చేస్తానని చెప్పని స్టాంప్ పేపర్ మీద రాసిచ్చాడు. అంత ధైర్యము దమ్ము ఉన్న నాయకుడు ఇంకా చూడలేమని కూడా నేను ఈ సమయంలో తెలియజేస్తాను. రెండు వర్గాలకి స్టేట్లో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ 2 కుటుంబాలకి అంకితమైన రాజకీయము ఈ తూరి బీసీలకి టికెట్ ఇచ్చారు. బీసీలు దాదాపు 82% ఎస్సీ బీసీ మైనారిటీ ఉంటే కంపల్సరిగా 12% ఉండే సామాజిక వర్గానికే టికెట్లు ఇస్తూ మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈ తూరి కంపల్సరిగా ఒక బీసీ క్యాండిడేట్ గెలిపించి మనము సిపిఎం జనసేన బీఎస్పీ 3 కలిసి అఖండ విజయంలో గెలిపించాలని పుంగనూరు అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలు కోరుకుంటున్నాం. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నా పేరు ప్రభాకర్. రాష్ట్రాన్ని మార్చడానికి పవన్ కళ్యాణ్ ఎలా వచ్చినాడు, మన పుంగనూరు మార్చడానికి రామచంద్రన్న ఎలా వచ్చినాడు. మన అదృష్టం ఏమంటే రామచంద్రన్న గారు కూడా జనసేన పార్టీలో చేరడం ఇంకా చాలా చాలా అదృష్టంగా భావిస్తుంది. ఈ ప్రాంతానికి నేను ప్రచారానికి రాకూడదు అనుకున్నాను. ఎందుకంటే కట్ట కింద పాలెము నాకు పుట్టిల్లు లాంటిది. ఇక్కడున్న వాళ్ళందరూ నా వాళ్ళే కాబట్టి నేను ప్రచారానికి రావాల్సిన పని లేదు. ఇక్కడున్న సమస్యలు నాకు తెలుసు. కట్ట కింద పాలెంతో నాకు అనుబంధం ఉంది. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో గత 30-40 సంవత్సరాల నుండి ఏం జరుగుతోంది అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ రాజకీయంగా ఏం జరుగుతోంది, పార్టీల పరంగా ఏం జరుగుతోంది, ప్రభుత్వాల పరంగా ఏం జరుగుతున్నాయి, మనం ఏ విధంగా వెనకబడి ఉన్నామో దీనికి అంతటికీ కారణం ఎవరు అనే విషయం కూడా మీరందరికీ తెలుసు. ఈ మీదట ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. 2019 తర్వాత పుంగనూరు నియోజకవర్గం మారాలి. పుంగనూరు నియోజకవర్గం దిశ మారాలి. అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి. మనకి ఇక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ కావాలి. ఇక్కడ చదువుకోవడానికి కాలేజీలు కావాలి, మంచి హాస్పిటల్స్ కావాలి, ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కావాలి. అదే విధంగా యువత ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి ఉపాధి కోసం పరిశ్రమలు రావాలి, కంపెనీలు రావాలి. ఇక్కడ రోడ్లు రవాణా సౌకర్యం మెరుగుపడాలి. ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందుకెళ్లాలి అనే ఉద్దేశంతో నేను ఈ రోజు రాజకీయంగా నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చాను తప్ప నేను రాజకీయాలు చేయడం కోసమో, వర్గాలని పెంపుంచుకోవడం కోసమో లేదా నియోజకవర్గాన్ని మార్చుకునే అవకాశం వచ్చింది. ఈ రోజు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేస్తే 2019 తర్వాత పుంగనూరు నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా ఈ రోజు తీర్చిదిద్దుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఈ రోజు మనకు సమయం చాలా తక్కువ ఉంది. కేవలం 15-20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరిని కలవండి, ప్రతి ఒక్క ఇంటికి కలవండి, ప్రతి ఒక్కరికి మనం రాజకీయంగా ఎందుకు ముందుకు వచ్చామనేది చెప్పండి. ఇక్కడ గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేస్తే మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతామనేది చెప్పండి. కలవడానికైతే 5 నిమిషాలే, నేను మిమ్మల్ని కలవడానికైనా 5 నిమిషాలే. నేను తిరుపతిలో ఉండను, బెంగళూరులో ఉండను, పుంగనూరులోనే ఉంటాను. మీరందరితో మాట్లాడి మీరు గాజు గ్లాసు గుర్తుకు ఓటే వేసే విధంగా మీరు అందరితో మాట్లాడండి. ఖచ్చితంగా నియోజకవర్గం మారుతుంది, మన ప్రాంతం మారుతుంది, ఇక్కడున్న సమస్యలన్నీ తీరుతాయి. గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తే రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పు వస్తుంది, ఎలాంటి అభివృద్ధి చేస్తుంది. రేపు పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనీషా రెడ్డి నామినేషన్ కు ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి, సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి.
సోమవారం పుంగనూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నేను నామినేషన్స్ వేస్తున్నాము. దయచేసి రైతు సోదరులందరూ, ముఖ్యంగా మహిళమ్మ తల్లులు, యూత్, మైనార్టీలు అందరూ తరలి రావాల్సిందిగా కోరుతున్నాము. జై హింద్, జై జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై రామకృష్ణారెడ్డి. నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా నూతన కాల కుటుంబ శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఆహ్వానం. సోమవారం రోజు 25వ తేదీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అనీషారెడ్డి గారు మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేస్తున్నారు. కావున ఆ కార్యక్రమానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 50 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, నూతన కాలువ కుటుంబ అభిమానులు కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలా. అదేవిధంగా ముఖ్యంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్నాడో, ఈరోజు మహిళా లోకం ఎంతో సంతృప్తిగా ఉంది. మహిళా అభ్యర్థి అయినటువంటి అనీషారెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీగా కూడా సత్యప్రభమ్మ గారు మహిళ ఈరోజు మన రాజంపేట ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ మహిళా లోకమంతా కూడా వచ్చి అందరూ కూడా ఆశీర్వదించాలా, ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అని మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నలాగా కూడా ఈరోజు వారికి చేదోడు వాదోడుగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మహిళలంతా కూడా ఎంతో సంతోషపడుతున్నారు. అదేవిధంగా వృద్ధులు కానివ్వండి, యూత్ కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈరోజు యువకులంతా కూడా నిరుద్యోగ వృత్తితో వాళ్ళు కూడా చాలా సంతోషపడి చేస్తూ ఉన్నారు. రైతులైతే ఇక్కడ అందిన జలాలు కానీ, వాళ్ళకి అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు కానీ, రుణమాఫీ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా రైతులకు సంబంధించిన కార్యక్రమాలకు రైతు పెద్దలుగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అందరూ కూడా గుర్తించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే తిరిగి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నభవిష్యత్ అనే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి జయప్రదం చేయవలసింది కూడా ఈ సందర్భంగా కూడా కోరుతూ అందరూ కూడా రావాలని కోరడమైనది ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం. నేడు మంగళం నందు ఇంటింట తెలుగుదర్శి కార్యక్రమం మరియు బైక్ ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి. శనివారం పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనీషారెడ్డి మంగళం కాలనీ నందు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుంగనూరు పట్టణ మరియు పుర గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, వైఎస్ఆర్సీపీతో సైతం నడుస్తున్న రోడ్లు కూడా మా ప్రభుత్వం వేయించినవి జరుగుతుందని తెలిపారు. పార్టీ ఏమీ లేదని చాలా చిన్నవాదులుగా మురుగునీటు కాలువలు, ఎల్ఈడి లైట్స్, సిమెంట్ రోడ్లు ఇలాంటి వాటర్ అందించడం ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. నేను నియోజకవర్గంలో పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తూ మా ప్రభుత్వం ఉదాసీనగా మచ్చ లేకుండా మున్సిపాలిటీ నిధులు అందించడం జరుగుతుందని, ఆ నిధులతోనే మున్సిపల్ అభివృద్ధి చెందిందని తెలిపారు. రాబోయే 2019 ఎలక్షన్లలో టీడీపీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీకు నీళ్ళు కూడా తెలుసుకుంటాము. ఈ ఆంధ్రప్రదేశ్ బాగా బాగున్నాయి అనుకో, మొత్తం ఊర్లో కనీసం వస్తాయి, బ్రహ్మాండంగా వస్తాయి. అంతవరకు 2 నెలలు ఇదే రోడ్లు ఏమడిగినా మనం బోర్లు వేసిన నీళ్ళు వస్తుంది. 2 రోజుల్లో కూడా సైకిల్ అభివృద్ధి కానీ ఏం జరిగినా ఈ 5 సంవత్సరాల్లోనే జరిగింది. అంతకుముందు అయితే ఏం జరగలేదు. ఈ అంద్రీనివా కాలువ
నీళ్లు మంగళం పంచాయతీలో మంగళం చెరువు కూడా వస్తున్నాయి. మంగళం చెరువు కూడా దగ్గరలో నింపేస్తారు. మేడం గారికి చెప్పినాము. బాత్రూమ్స్ అయితే 100 బాత్రూములు నిర్మించినాం. ఎల్ఈడి బల్బులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ పసుపు కుంకుమ డబ్బులు అయితే ఏమి రైతులకు వచ్చే ఇప్పుడు అన్నదాత సుఖ కింద ఒక రైతుకు 10-15 వేల డబ్బులు అకౌంట్లో అప్పుడే 2,000-3,000 పడినాయి. వీటి వల్ల రైతులు కానీ ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశానికి బ్రహ్మరథం పడుతున్నారు. అనూషారెడ్డి మేడం గారి విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇది తథ్యము. చంద్రబాబు గారి నాయుడు సీఎం కావడము, అనూషారెడ్డి మేడం ఎమ్మెల్యే కావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఏం జరిగిండే సాయంత్రం నాకు ఇచ్చేసేయి మొత్తం డీటెయిల్స్, నేను చూసుకుంటా. పెద్ద వాళ్ళ మనవడి మీద విపరీతమైన దాడి చేశారంట నిన్న. చాలా సిగ్గుచేటు. ఈ విధంగా పల్లెల్లో ఎవరన్నా ఉన్మాదుల మాదిరి దాడి చేస్తే తప్పకుండా పల్లెంతా కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ పార్టీ వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ. తప్పకుండా నేను చూసుకుంటానమ్మా, మీరు ఏడ్చొద్దండి. మరి ఇక్కడ కావాల్సిన వసతులన్నీ కూడా రాసుకుంటున్నాము ప్రజలు వెనకట్టి ఉండి. ముఖ్యంగా ఇక్కడ టైం తక్కువ ఉంటుంది కాబట్టి మొదటిసారిగా ఇక్కడ రోడ్ షో నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా పుంగనూరు కాన్స్టిట్యున్సీకి మనకి ఏమేమి కావాలా, ఎలా చేస్తే మన పుంగనూరు కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక 24 పాయింట్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అందజేయడం జరిగింది. అదే కోణంలో ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కానివ్వండి, షాదీ మహల్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కొన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా కూడా కొన్ని హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్. కాకపోతే వాటిలోనే మనము డాక్టర్స్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాము. మరి మెడికేషన్ కూడా ఏరియా హాస్పిటల్గా కూడా ఇదే హాస్పిటల్ ఏరియా హాస్పిటల్గా కూడా తయారు చేయమని కూడా చెప్తున్నాం. మరి ఇక్కడుండే టామ్లెంట్ టౌన్ అని కూడా మనకు రానున్న రోజుల్లో మన పుంగనూరు కాన్స్టిట్యున్సీ కూడా టామ్లెంట్ టౌన్ అని కూడా మన పేరు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అందరి జీవన ఆధారణ చింతపండు పైన ఉంది. వాళ్ళకందరికీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, అటు ఎక్స్పోర్ట్స్ అన్నిటికీ మంచి అనుకూలంగా ఉండే షాపింగ్ కాంప్లెక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా మహిళలకైతే టెక్స్టైల్స్ పరంగా కానీ మరి వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ సెంటర్స్ కూడా కొన్ని తీసుకొస్తున్నాం. మరి యూత్కి అయితే ముఖ్యంగా వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు మెండుగా జరిగేదానికి మొన్న కూడా జాబ్ మేళా పేరుతో 33 కంపెనీలు కూడా మన పుంగనూరు కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చి అక్కడక్కడ అందరినీ మనం సెటిల్ చేయడం కూడా జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి అన్ని అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తప్పకుండా మీరంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. గంగ జాతర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మున్సిపల్ మరియు నాయకులు మరియు పోలీసులతో సమావేశం నిర్వహణ. నేడు స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు రేపు నెల జరగబోయే గంగ జాతర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర మాట్లాడుతూ ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా గంగ జాతరకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మీరు సూచించిన విధంగా చేస్తామని అన్నారు. అనంతరం కౌన్సిలర్లు చెప్పిన విధంగా చలివేంద్రాలు, పార్కింగ్ను, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగశేఖర్, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు దేశాది ప్రకాష్, పూల త్యాగరాజు, అమ్ము, ఆసిఫ్, నయాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు, సర్దార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకా జాతరలో ఎటువంటి ఇబ్బందులు కాకుండా గత అన్ని జాతరలు ఈసారి మన సిఐ గారు, ఎస్ఐ గారు ఎంతో వారి సిబ్బంది మనకి అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు సహాయాలు చేస్తారు. అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళ పాత్ర కూడా మన ఈ జాతరలో చాలా కీలకంగా ఉంటుంది. వాళ్ళు కూడా అలాగే అగ్నిమాపక వారు ప్రతి ఒక్కరు కూడా ఈ జాతరని మనము విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా పక్కన
దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అవసరమైన చోట్ల మనం ఈ ఎండాకాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా చలి పెట్టాలి. అదేవిధంగా ఎండ దెబ్బకు వడదెబ్బ పడకుండా అక్కడక్కడ ఈ యొక్క హెల్త్ క్యాంపులు, అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం కొన్ని అవసరమైన చోట్ల వన్ వే తెలుసు. ముఖ్యంగా మనకు పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళు అనేక వాహనాల్లో కొనుగోలు వస్తారు. పట్టణంలో ప్రధానమైన రోడ్లలో ఎక్కడంటే అక్కడ వాళ్ళ యొక్క వాహనాలను ఆపి ట్రాఫిక్ ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏర్పాటు చేసుకునే సభలో, ఎందుకంటే అన్ని శాఖల అధికారులు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి పట్టణంలో ఉండే సమస్యలను, అలాగే పట్టణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మీటింగ్, ఈ సమావేశం జరుగుతున్నందుకు దీనిలోని ముఖ్య అంశాలు ఏమంటే, ముఖ్యంగా సోదరులు చెప్పినట్టు పట్టణంలో ఇతర రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి పండుగకు అక్కడక్కడ చలివేంద్రాలు, అలాగే పార్కింగ్ అయితేనేమి మరియు హెల్త్ క్యాంప్ కూడా పెట్టాలని కమిషనర్కి గవర్నమెంట్ వైద్యులు అనుకోవడం జరుగుతుంది. అలాగే లైటింగ్ సమస్యలు వస్తే పట్టణంలో అనేక చోట్ల ట్యూబ్ లైట్లు వేశారు, కానీ అవి వెళ్ళడం లేదు. బార్గెటింగ్ అనుకుని బార్గెటింగ్ బయట షామ్యాన్ వేస్తాం. ఎందుకంటే షామ్యాన్ క్యూ లైన్లో తోసేస్తే బయటపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి బార్గెటింగ్ కట్టించి బార్గెటింగ్ బయట షామ్యాన్ పోల్ పెట్టట్టు వేయవలసి వస్తుంది. అందుకని షామ్యాన్ పోల్స్ ఫిక్స్డ్ పోల్స్ ఉండవు కాబట్టి అదొకటి దానికి పాసిబిలిటీ ప్రాక్టికల్గా చూసి చేస్తాం. అక్కడ లైటింగ్ ఏర్పాటు, అలాగే దూరంలో మేలపట్లో కూడా కొంచెం దూరం వరకు ఇల్లు లేని కూడా, అలాగే తర్వాత ఈ క్లీనింగ్ ఒక 5 ఏళ్ళ నుంచి బాధ్యత మున్సిపాలిటీలో ముందు 3-4 ఏళ్ళు పెట్టేసేది. అమ్మవారు బయటనే క్లీనింగ్ మున్సిపాలిటీలో ఒక 4 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు. అలాగే ముందు నుంచి కూడా ట్రాఫిక్ మంచి సమస్యలు కొత్త ఎస్ఎస్సీ గారు కూడా అదే చెరువులో వచ్చింది ట్రాఫిక్, చెరువులో చేసిన ట్రాఫిక్ మంచి ఆటోలో సోమవారం నుంచి రాకుండా చేసే ట్రాఫిక్ ఉందో బాగుంది సార్. రామసముద్రం కట్టపైన ఆల్రెడీ చేశారు, దాన్ని క్లీన్ చేస్తే సరిపోతుంది. ట్రాఫిక్ ఇష్యూల పరంగా అదొకటి. రెండోది వచ్చేసి గంగమ్మ, మన సుగుటూరు గంగమ్మ జాతర దేవాలయం దగ్గర మనకు ఉండే ప్రిన్సెస్ తక్కువ, జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అక్కడ ఉండే ఓపెన్ ప్లేసుల్లో ఎవరు జాయింట్ వీళ్ళు కానీ వేరే అదర్ ఐటమ్స్ ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వకుండా అవి వేరే కార్యక్రమాలకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడనే 108 సర్వీసెస్ పెట్టడం జరుగుతుంది. మున్సిపల్ ఆఫీసర్లు వాళ్ళు ఒక కమాండ్ కంట్రోల్ పెట్టి అక్కడ మజ్జిగ, వాటరు, వీలైతే అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలకు మనం అక్కడ వాడుకోవచ్చు. అక్కడ ఖాళీగా ఉండే ప్రదేశాలను ఎవరు కూడా జాయింట్ వీళ్ళు కానీ చిన్న చిన్న ఆడుకునే వస్తువులకు ఏ దానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా మాకు సహకరించాలని ఇవ్వట్లేదు. నేడు స్థానిక ఎస్సీ హాస్టల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తి బాబు నాయక్. ఏమనుకుంటారు, మాట్లాడటం కనుక మనం చేయకపోతే ఒకనొక రోజుకి మనం మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు కదా. మీలో భయం ఎంతమందికి ఉంది జీవితం పట్ల? ఎంతమందికి? పర్లేదు, తప్పదు, నేను ఇప్పుడే చెప్పాను కదా, జీవితం పట్ల భయం. ఓకే, అంటే సగం ఎత్తారంటే నాకు సగం భయం ఉంది, సగం భయం లేదనే. ఓకే, పెట్టేసేయండి. చదువు పట్ల ఎంతమంది భయం? ఎవరు భయం లేదా? అయితే నేను భయపడలేదు. అయితే మీరు క్వశ్చన్ చేస్తారు, అమ్మాయికి భయం అంట. తల్లిదండ్రులకు భయమా, లేకపోతే తల్లిదండ్రుల పట్ల మీకు భయమా? తల్లిదండ్రులు అంటే మీకు భయం, మీ వల్ల తల్లిదండ్రులకి ఎంతమంది భయం అని చేస్తండి. ఓకే ఓకే, సరే. సమాజం పట్ల ఎంతమంది భయం? సమాజం అంటే మన నలుగురిలో తిరగాలి, నలుగురితో మాట్లాడాలి, నలుగురితో జీవించాలి కదా. మీరందరూ కలిసి జీవిస్తున్నారు కదా. సమాజం పట్ల ఎంతమంది భయం? ఏదో చెప్పండి, పర్లేదు. నాయకుల గురించి వద్దు, మామూలుగా మీకు ఎవరైనా నాటు పట్టించినోడు ఉన్నాడా? సరే, నచ్చనోడు ఎవడని పేరు, ఒక పేరు చెప్పండి. ఏదో ఒక వంశీ అనుకుందాం. ఓకే, ఒక వంశీ అనే ఆయనట
ఇగో అక్కడ ఏదో చెట్టు ఉందా, ఇదేం చెట్టు అది, కోడి పిల్లని మళ్ళీ కోళ్ళని పెట్టిస్తాను. కోడి పిల్లని మళ్ళీ 10 నుంచి ఇంకా 10 అలా చేసుకుంటూ ఎక్కువ చేసి పెద్ద పెద్ద కోళ్ల ఫారాలు పెడతాను. నేను పెట్టిన తర్వాత డబ్బు బాగా సంపాదిస్తాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.